వాళ్ళ కేడర్లైన అసంతృప్తి ఉంటే ఆయన మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు ఇదే కావాలి అంటారు. ఇప్పుడు ఆ ఒకటి అడుగు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి మోసాలు చేస్తా ఉంటాడు. ఆడ ఆడుకో డబ్బులు ఆ బాకీ ఉంటాడు. బాకీ ఉన్నప్పుడు ఆయన వచ్చి సాక్షి రంగారావు గారు ఆయన వచ్చి నువ్వు ఏమైనా పట్టుకెళ్ళి కానీ టీవీ అడగంటాడు, నాకు అదే కావాలంటాడు. అలా కొంత ఉంటుంది. అలాగని వాళ్ళు ఎవరంటే హరిరామ్ జోగి గారు వాళ్ళు మాకు ఇదే కావాలి, 70 సీట్లు కావాలి, ఎవరెత్తా వాళ్ళకు కూడా ఒక రకంగా ఆ వేదిక ద్వారా పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకండి, దీన్ని తీసుకురాగలిగితే పైకి తీసుకురండి పార్టీని, అంతేగాని మీరు పిచ్చి సలహాలు ఇచ్చి పొత్తుల్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన గట్టిగానే ఇచ్చాడు. ఇప్పుడు జోగయ్య గారికి కానీ ముద్రగడ గారికి కానీ ఇద్దరికి గట్టిగా ఇచ్చినట్టు. హరిరామ్ జోగయ్య గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పార్టీ వాళ్ళది కాదు. అవును, ఆ పార్టీలో సభ్యులు కాదు, ఆ పార్టీకి అఫీషియల్గా సలహాదారులు కాదు. కానీ కాపు పేటెంట్ ఉన్న పార్టీ జనసేన అని చెప్తున్నారు. కాపులు 28% ఉందని చెప్తున్నారు కదా. అవును, కాపులు మరి 300 మంది ఉన్నారు కదా. ఉన్నారు, కానీ ఇప్పటి వరకు లైమ్ లైట్లో ఉన్నది వాళ్ళిద్దరే కదా. అక్కడ జనసేన అంటే కాపుల పార్టీయా మీరు అనే కదా. నేను వాళ్ళు చెప్పుకునేది అదే కదా. చెప్తే సరిపోద్దా? అది నేనేది జనసేన అది ఏ రాజకీయ పార్టీ కుల ముద్ర వేసుకుంటే మటాష్ అవుట్. అసలు వాళ్ళకి ప్రాముఖ్యతనిస్తేనే మటాష్ అయిపోతున్నారా? ఇప్పుడు వాళ్ళు అదే అడిగేది అదే కదా. నాకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పి వెళ్ళి ఎవరు చెప్పారండి? పవన్ కళ్యాణ్ చెప్పాడా? పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళకి సంబంధించిన జన సైనికులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడేది ఏంటి? మీరు దయచేసి వినండి. పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి నేను కాపుల ప్రతినిధిని చెప్పాడా? చెప్పలేదు. ఆయన చెప్పలేదు. నేను చెప్పలేడు. వీళ్ళకేంటండి కందకలేని తర్వాత కత్తిపేటకి ఎందుకు? అసలు వాళ్ళకేంటి సంబంధం? ఇప్పుడు ఒక నాయకుడిని మీరు కులం చట్టంలో బిగించి ఆయన ఉన్నతిని, ఆయన ఎదుగుదలని, ఆయన భవిష్యత్తుని నాశనం చేయడానికి హూ ఆర్ యూ? మరి ఏ ప్రాతిపదికన టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించింది? రాజకీయ పార్టీకి పెట్టుకున్నారు. కులం ప్రాతిపదికన మీరు ఎలాగంటారు? ఓకే, కుల ప్రాతిపదిక ఒక రాజకీయ పార్టీగా పెట్టుకున్నారు. అసలు ఎవరన్నా కులం ప్రాతిపదిక ఎందుకు పెట్టుకుంటారండి? ఓకే, మీరు అసలు ఆ రాంగ్ సైడ్లో ఆలోచిస్తున్నారు. వాళ్ళు కుల ముద్ర ఎందుకు వేస్తారండి? మీకు నాకు అర్థం అవట్లేదు. జనసేనలో ఉన్న సైనికులు వాళ్ళంతటా వాళ్ళుగా వేసుకున్న ముద్ర అండి. జగన్ పార్టీలో ఉన్న రెడ్లు జై జై రెడ్లు అంటారు, టీడీపీలో ఉన్న కమ్మర్ జై జై కమ్మ అంటారు, అలాగే పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న జై జై కాపు అంటారు. అంతేగాని అందరూ అనాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళు ప్రేమ చూపించుకుంటారు. ఓకే, ఇటు మావాడే రా అంటారు. మరి ఆ విషయంలో ఉన్నప్పుడు హరిరామయ్య జోగయ్య గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అదే ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ముద్రగడ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? లేఖలు ఎందుకు సంధిస్తున్నారు? ఒకసారి సమయం తీసుకుని మీకు ఎందుకండి ఈ దోళాన్ని మీరు అడగాలి వెళ్ళాలని మీకు ఎందుకండి? మీరు మెదలకుండా కూర్చోవచ్చు. మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉంటే సీక్రెట్గా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు రండి అని చెప్పేసి ఉప్మా, పాకం గారెలు ఇలాంటివన్నీ పెట్టి కూర్చోబెట్టి మా జిల్లాలో ఫేమస్ అయ్యి పూతరేకులు పాకం గారెలు పెట్టి కూర్చోబెట్టి వేయించిన జీడిపప్పు అది పెట్టి కూర్చోబెట్టి టీ ఇచ్చి ఏమండి మీరు కొంచెం ఎక్కువ సీట్లు అడగండి మన వాళ్ళకి అని చెప్పాలా. అంతేగాని నాకు మీకు లెటర్ రాస్తే మనం ఏం చేస్తాం? మీకు నాకుంటే అవి మీరు పబ్లిక్ పబ్లిక్ అది మీ పబ్లిక్లో అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇది ఎలా ఉందంటే చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి మేలు కోసమో జనసేన అభివృద్ధి కోసమో జనసేన అధికారంలో రావాలన్నో రాసినట్లేదు. మళ్ళా జగన్లాడి అరాచకవాదులు బూచోడు మళ్ళీ తీసుకొద్దాం అన్నట్టుగా ఉన్నది. ఆ ముసుగులు వేసుకుని ఇప్పుడు అదే కదా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ వైసీపీలో జాయిన్ చేశాడు. వెంటనే వాళ్ళ అబ్బాయి వైసీపీలో జాయిన్ అయ్యాడంటే ఓరు బాబు అతను చెప్పిందంత ఇదనమాట అని అర్థమైపోతున్నారు. దేశోద్ధారకుల సినిమాలో నాగభూషణం లాగా బయటపడ్డాడు. సినిమాలు భలే పోల్ చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు మీకు అవన్నీ కల్పితం అండి. సినిమాలన్నా కథలన్నా కల్పితం. కానీ ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. అంటే ఒక్కొక్కసారి వాస్తవం కూడా కల్పన కంటే విచిత్రంగా ఉంటుంది. మనం ఆశ్చర్యపోతాం, ఊరు ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది. ఇప్పుడు మనం సినిమాలో ఇదేదో చేస్తాడు, ఇంత మోసం చేస్తారా, ఇంత క్రూరంగా. ఇప్పుడు మనం ఈ సినిమా చూసాం, సలార్ వచ్చింది, కేజీఎఫ్ వచ్చింది, గట్టులు ఇచ్చుకుని సుతులు ఇచ్చి కొట్టేసుకుంటున్నారు వాళ్ళు. ఎలా జరుగుద్దా అనుకుంటామా? అవును. మరి జరిగింది. వాళ్ళ బాబాయ్ని ఏం చేశారు, ఎలా నరికేశారు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కదా, ఆ గదిలో ఒకటి నరికాడు, ఆ బెడ్రూమ్లో 5 నరికాడు, ఈడ్చుకెళ్ళి బాత్రూంలో తలకేసి కొట్టేశారు, ఎంత రక్తం వచ్చేసింది చూసినట్టు చెప్పాడు దగ్గర కూర్చుని. ఎవరు చెప్పారు అతనికి? అసలు గొట్టలు వాడారని ఎవరు చెప్పారు? డెడ్లీ వెపన్ అని చెప్పారు పోస్ట్ మార్టంలో. నీకు ఎవడు చెప్పాడు? అది చెప్పాలి ఫస్ట్. సిబిఐ వాళ్ళకి యాగేజ్ అడగాలి. రామ్ సింగ్ కాల్ మీద కాల్ వేసుకుని అతని పక్కన ఇద్దరు ఎద్దుల్లాంటి వాళ్ళు ఇద్దరిని పెట్టి ఆఫీసర్లను అప్పుడు అడగాల, నీకు ఎవరు చెప్పారా
అసలు గొడ్లన్నా 2 ఏళ్ళ దాకా తెల్లలేదు, గొడ్లతో నరికారని. నీకు ఎవడు చెప్పాడు చెప్పు, నీకు ఎవడు చూపించాడు, రమ్మనండి అని అలా. అది ఎందుకంటలేదంటే అంత పైన ఉన్నవాడు దయ. ఇలాగ అర్రామ జోగయ్య గారు కానీ, ఇక ముద్రగడ పద్మనాభం గారు ఆయనదో కథ. ఏటండి అంటే రాత్రి స్టేటర్లో మా జిల్లా వాళ్ళకి అలాగే ఉంటుంది. మరి అది ప్రతి దానికి అండి అంటూ ఉంటాడు, అందరికీ ఎకారం వచ్చేస్తుంది అది చూస్తుంటేనే. వీళ్ళందరూ కాపులకు ప్రతినిధులు అని చెప్పుకుంటా కాపుల్ని సమాజాన్ని నుంచి వేరు చేస్తున్నారు. ఓకే. కాపులు ఎప్పుడూ కూడా ఇలాగా సగటు కాపు. మా స్నేహితులు ఉన్నారు, మేము మెట్ట ప్రాంతం, తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతానికి చెందినవాడిని నేను. మా బెల్ట్ అంతా కాపులు ఉంటారు. ఓకే. వాళ్ళతో మా అందరికీ చాలా సన్నిహిత సంబంధాలు, కుటుంబాలు స్నేహంగా ఉంటాం. ఒకళ్ళనొకళ్ళు బంధుత్వాలతోటి కలిసి మెలిసి ఒకళ్ళనొకళ్ళు పిలుచుకునేది యారా పోరా, అన్న తమ్ముడు బాబాయ్ బావా అన్నట్టుగా పిలుచుకుంటాం మేము. సొంత కుటుంబంలో ఎలాగైతే ఉంటాం అలా ఉంటాం మేము. ఇలాంటి వాళ్ళు బయలుదేరిన తర్వాత అనుమానం వస్తుంది ఒకరిని చూసి ఒకడు.